ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 9:15 అవుతుంది, 9:10 అవుతుంది. ఇక చూడండి టైం టిఫిన్కి వెళ్ళాలి. కానీ ఇక మనం ఇక్కడ కూర్చున్న దుకాణం కాబట్టి తాపుకోడు వస్తాడు. దుకాణం అంటే దుకాణం కాదు, దుకాణం లాంటిదే. సిచ్యువేషన్ బట్టి కొన్ని గుర్తొస్తూ ఉంటాయి స్టోరీస్, దాన్ని మీకు పంచుకుందామని వచ్చిన. ఈ ఫోర్స్ అని చెప్పి అంటున్నారు కదా, మళ్ళీ దాంట్లో ఫోర్స్లోకి వెళ్ళి కమాండో, నేను ఈ కమాండో చేస్తా ఆ కమాండో చేస్తా అంటున్నారు కదా. తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోరు దీని దగ్గర అన్నమాట. ఇది ఎట్లా అనంటే, కమాండ్ అనేది ఎక్కడి నుంచి పుట్టింది చెప్పాలా? ఎక్కడి నుంచి పుట్టింది? మన దేశంలో వెనకాల బర్రెల మంద పోతా ఉంటే బర్రెల కాపరి రే అంటాడు. ఒక బర్రె, ఇప్పుడు బర్రెలు ఇట్లా పోతాయి, ఆవులను బర్రెలు పొద్దున్న, ఇప్పుడు అంటే ఊళ్ళలో తక్కువైనా కానీ మేము చిన్నగా ఉన్న పోతుండే అన్నాడు. ఇట్లా పోతున్నప్పుడు ఒక బర్రె ఏం చేస్తుందంటే, ఈ పక్క కొంచెం ఇటు మూతి పెట్టేసరికి వీడు ఏమంటాడు, కట్టబట్టుకొని వెనుకొని త్వరే అంటాడు. ఆ బర్రె ఇటు తిరుగుతాడు. అని తెలుసు, అమ్మాయి అమ్మ వీడు ఉన్నాడు వెనుక అని చెప్పి. ఈ ఫోర్స్ కూడా అంతే. ఈ బర్రెలందరినీ ఒక దగ్గర పెట్టి వీటిని కాపర్లను పెడతారు. 4 దిక్కుల కాపర్లు ఉంటాడు. ఈ బర్రె దాని కాదు, ఏం చేయలేదు, దాని కాదు, కనీసం వాష్రూమ్ పోదాం, మా బర్రెలన్నా మందల వాష్రూమ్ పోతాయేమో కానీ ఇక్కడ వాష్రూమ్ పోదామన్నా నీ ఇష్టం కాదు. అది వాష్రూమ్ కూడా టైం ఉంటుంది, దాన్ని అడిగిపోవాలి. అంటే ట్రైనింగ్ లోపల ముచ్చట. ఇవన్నీ ప్రతి ఒక్క పని అట్లనే ఉంటుంది భయ్య. అంటే బాండింగ్ మొత్తం. ఇక బాండింగ్ మీరు ట్రైనింగ్ చేయడం విషయం కాదు, ట్రైనింగ్ హార్డ్గా ఎవరైనా చేస్తారు. కానీ తర్వాత నీకు సెల్ఫ్గా ఇచ్చే టైం నీకు లేకపోయినప్పుడు వస్తుంది కదా, పిచ్చి లేస్తుంది కదా, చూడు కదా, అంటే అది ఫోర్స్. అంటే మామూలు అది ఉండదు భయ్య. అంటే భయపెడుతున్నా అని కాదు, చెప్తున్నా నేను. నిన్ను ఎంత హార్డ్ ట్రైనింగ్ చేసినా నీ సెల్ఫ్గా నీ బాడీకి ఉపయోగపడుతుంది. కానీ నీకుండే టైం ఉందిన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకమ్మా నాకుండే పర్సనల్ టైం ఏదిరా అనిపిస్తుందా లేదా? అది ఓకే.